ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. అంత్యక్రీస్తు అనగా అంత్యక్రీస్తును గూర్చిన 7 అంత్యక్రీస్తును గురించినటువంటి 21 వాస్తవములు. మొదటిగా మనం చూస్తుంటే దానియేలు గ్రంథములో 8వ అధ్యాయము 23వ వచనంలో ఇతడు గొప్ప యుక్తి గలవాడై ఉండును. ఇతడు గొప్ప యుక్తి గలవాడై ఉండును అని దానియేలు 8:23లో మనం చూస్తున్నాం. అలాగనే రెండవదిగా దానియేలు గ్రంథములో 11:36లో ఇతడు గొప్ప అతిశయ యుక్తి గలవాడై ఉండును. అతిశయ యుక్తి గలవాడై ఉండును అని మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూస్తుంటే ప్రకటన గ్రంథములో 17వ అధ్యాయములో 11-12 వచనాలలో ఇతడు ఒక గొప్ప రాజకీయ మేధావి అయి ఉండును అని ప్రకటన గ్రంథములో భవిష్యత్తును గురించి విషయాలు మనం చూస్తున్నాం. నాలుగవది మనం చూస్తుంటే దానియేలు గ్రంథము 11:43లో ఇతడు ఒక గొప్ప వాణిజ్యవేత్త అయి ఉండును. గొప్ప వాణిజ్యవేత్త అయి ఉండును అని మనం గ్రంథములో మనం చూస్తున్నాం. ప్రకటనలో కూడా 13వ అధ్యాయంలో 16వ వచనంలో కూడా ఈ విషయాలు మనం చూస్తున్నాం. 16-17 వచనాల్లో. అలాగే ఐదవదిగా మనం చూస్తుంటే 5వ పాయింట్ ఇతడు గొప్ప యుద్ధ ప్రవీణుడై ఉండును అని ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనంలో, అలాగే 13వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం చూస్తున్నాం అన్నమాట. ఏడవది మనం చూస్తుంటే 6వదిగా ఇతడు గొప్ప మత ప్రవీణుడై నుండును అని దెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, అలాగే ప్రకటన గ్రంథములో 13వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఇతడు గొప్ప మత ప్రవీణుడై ఉండును. ఏడవదిగా మనం చూస్తుంటే పశ్చిమ దేశాల రాజకీయ శక్తిని నియంత్రించుటకు ప్రారంభిస్తాడని పశ్చిమ దేశాల రాజకీయ శక్తిని పశ్చిమ దేశాల్లో ఉన్న ఆ దేశాలన్నిటినీ కలుపుకొని రాజకీయ యొక్క ఒక శక్తిని నియంత్రించుటకు
ప్రారంభిస్తాడు అని ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం చూస్తున్నాం అన్నమాట. ఇక ఎనిమిదవది మనం చూస్తుంటే ఇతడు ఇశ్రాయేలీయులతో 7 సంవత్సరముల నిబంధన చేసుకొనును. అయితే అది 3.5 సంవత్సరములకు అంతమైపోతుందన్నమాట. ఇశ్రాయేలీయులతో మరి నిబంధన చేసినటువంటి వాడు 7 సంవత్సరాలు, అది 3 సంవత్సరాలకే 3.5 సంవత్సరాలకు అంతమైపోతుందన్నమాట. తాను చేసినటువంటి నిబంధన నిలుపుకొనలేకపోతాడన్నమాట. ఇక మనం చూస్తుంటే 9వది ఇతడు ఇశ్రాయేలీలందరినీ కూడా నాశనము చేయుటకు ప్రయత్నిస్తాడన్నమాట. ఇశ్రాయేలీలందరూ కూడా నాశనాన్ని చేయటానికి ఇతడు ప్రయత్నం చేస్తాడన్నమాట. ప్రకటన 12వ అధ్యాయం ప్రకారం 10వది ఇతడు తప్పుడు మత సిద్ధాంతాలను నాశనము చేయును. అందుచేత ఇతడు ఆటంకము లేకుండా పరిపాలన చేసేటువంటి అవకాశం ఉన్నదన్నమాట. ప్రకటన గ్రంథములో 17వ అధ్యాయములో 16-17 వచనాల్లో మనం చూస్తున్నాం. తప్పుడు సిద్ధాంతాలను నాశనము చేస్తాడన్నమాట. అంటే ఇతడు తప్పుడు మత పద్ధతులను నాశనము చేయును. అందుచేత ఇతడు ఆటంకము లేకుండా పరిపాలన, అతనికి ఆటంకము లేకుండా, అడ్డు లేకుండా పరిపాలన అనేది కొనసాగిస్తాడన్నమాట. ఇక మనం చూస్తుంటే 11వది ఇతడు దేవుని కంటే కూడాను తన్ను తాను హెచ్చించుకొనుచు అతిశయపడతాడన్నమాట. దేవుని కంటే కూడాను తన్ను తాను హెచ్చించుకొనుచు అతిశయపడతాడన్నమాట. దానియేలు గ్రంథములో 11వ అధ్యాయములో 36-37 వచనాలు, అలాగే దెసలోనికాయలకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయములో 4వ వచనం 11వ వచనంలో కూడా చూస్తామన్నమాట. దేవుని కంటే తను తాను హెచ్చించుకొనుచు అతిశయపడుచు ఉంటాడన్నమాట. 12వదిగా మనం చూస్తుంటే 12వదిగా ఇతడు కొద్ది కాలము పాటు అన్ని రాజ్యములను పరిపాలిస్తాడన్నమాట. కొద్ది కాలం, చాలా తక్కువ కాలంలో ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యములన్నిటిని కూడా పరిపాలించేటువంటి అవకాశం ఇతడికి అంత్యక్రీస్తుకి ఉందన్నమాట. ఇక మనం చూస్తుంటే 13వది దేవుని మహాదినమున హర్మగిద్దోను యుద్ధములో ప్రభువైన యేసుక్రీస్తు ఇతనిని పూర్తిగా నాశనము చేసి నిర్మూలన చేస్తాడన్నమాట. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం ప్రకారం. కాబట్టి ఇతడు దేవుని మహాదినమున ఆర్మగిద్దోను యుద్ధ
జరిగేటువంటి యుద్ధములో ప్రభు అయిన యేసుక్రీస్తు ఇతనిని పూర్తిగా నాశనము చేసి నిర్మూలన చేస్తాడన్నమాట యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు అంత్య దినాలలో మరి పరిపాలించేటువంటి పాలకుడుగా మనం చూస్తున్నాం అన్నమాట. అంత్య దినాల్లో పరిపాలన చేసేటువంటి పాలకుడిగా మనం చూస్తున్నాం. అయితే 14వది మొట్టమొదటగా అగ్నిగుండములో అనగా నరకములో పడవేయబడేటువంటి వాడు ఇతడే. నరకములో విసిరివేయబడేటువంటి జీవి ఇతడేనన్నమాట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చూస్తాం. అలాగనే 15వది ఇతడు సమస్త మోసకరమైనటువంటి దుర్నీతికి ప్రథముడు అన్నమాట. ఇతడు సమస్తమైనటువంటి మోసకరమైనటువంటి దుర్నీతికి అంతటికి కూడా ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉంటాడన్నమాట. దెసలోనికైలకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తున్నాం. 16వది ఇతడు దేవాలయమును కళంకపరుచేటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తున్నాం. ఇతడు దేవాలయమును కళంకపరచు వ్యక్తిగా మనం చూస్తున్నాం అన్నమాట. 17వదిగా మనం చూస్తుంటే ఇతడు సాతాను ద్వారా తనకు తానే బలాన్ని చేకూర్చుకొనును. ప్రకటన 13:2లో మనం చూస్తున్నాం. సాతాను ద్వారా తనకు తానే బలాన్ని చేకూర్చుకునేటువంటి వ్యక్తిగా ఉంటాడన్నమాట. ఇక 18వది మనం చూస్తుంటే ఇతడు తన స్వార్థ చిత్త ప్రకారము ఇష్టానుసారముగా సమస్తమును కూడా జరిగించేటువంటి వ్యక్తిగా ఉంటాడన్నమాట. దానియేలు 11:36 ప్రకారం. 19వది మనం చూస్తుంటే ఇతడు తన పితరుల దేవతలను లక్ష్య పెట్టాడు అన్నమాట. ఇతడు తన పితరుల దేవతలను లక్ష్య పెట్టాడు అన్నమాట. దానియేలు 11వ అధ్యాయంలో 37వ వచనంలో మనం చూస్తున్నాం. 20వది మనం చూస్తుంటే ఇతడు స్త్రీలలోలుడు కాదు. అదే మనం గ్రంథములో దానియేలు 11వ అధ్యాయంలో మనం ఈ విషయాలు అన్నీ కూడా చూస్తున్నాం అన్నమాట. 11వ అధ్యాయంలో 37వ వచనంలో మనం చూస్తున్నాం. ఇతడు స్త్రీలలోలుడు కాదు. ఇతడు 21వ విషయాన్ని ఇతడు తన పితరులెరుగని దేవతను అనగా ప్రాకారములు గల దేవతను ఘనపరుస్తాడన్నమాట. తన పితరులు ఎరగనటువంటి దేవతను అనగా ప్రాకారముల దేవతను ఘనపరుస్తూ ఉంటాడన్నమాట. దానియేలు 11:38 ప్రకారం. కాబట్టి ముగింపులో ఒక 6 విషయాలు మనం చూస్తున్నాం. ముగింపులో ప్రాముఖ్యమైనటువంటి ఒక 6 విషయాలు రాబోచున్న అంత్యక్రీస్తుని గురించి ఒక 6 పేర్లు మనం చూస్తున్నాం. మొదటిగా మనం చూస్తుంటే చిన్న కొమ్ము కలిగిన వాడు. దానియేలు గ్రంథంలో 7:8లో మనం చూస్తున్నాం.
రెండవదిగా మనం చూస్తుంటే ఇష్టానుసారముగా ప్రవర్తించేటువంటి ఒక రాజుగా ఉంటాడన్నమాట. నియమ నిబంధనలు లేకుండా, కట్టుబాటులు లేకుండా, రాజ్యాంగాన్ని ధిక్కరించి తన ఇష్టానుసారముగా ప్రవర్తించేటువంటి ఒక రాజుగా అతడు ప్రవర్తిస్తాడన్నమాట. దానియేలు గ్రంథములో 11వ అధ్యాయంలో 36వ వచనాన్ని మనం చూస్తున్నాం. మూడవది నాశన పాత్రుడుగా ఇతడు ఉంటాడన్నమాట. దెస్సలోనికయులకు రాసిన రెండవ పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం. నాలుగవది పాపపు పురుషుడుగా మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ గ్రంథము ఈ దెస్సలోనికయులకు రాసినటువంటి 2వ పత్రిక 2:3 ప్రకారం. ఐదవదిగా మనం చూస్తే ధర్మానికి విరోధిగా జీవిస్తూ ఉంటాడన్నమాట. దెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 2:8 ప్రకారం. ఆరవది క్రూర మృగము. 11 దానియేలు గ్రంథం 11 అధ్యాయం 7వ వచనం ప్రకారం మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇలాంటి యొక్క లక్షణాలు, ఇటువంటి ఒక క్రూరమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు ఈ అంత్యక్రీస్తు అన్నమాట. అంచె దినాలలో పరిపాలించబోతున్నటువంటి యాంటిక్రీస్తు అన్నమాట. కాబట్టి దేవుని పిల్లలైన మనం, దేవుని బిడ్డలమైనటువంటి మనందరం కూడా దేవుని ఒక వాక్యాన్ని చాలా క్షుణ్ణంగా, దేవుని ఒక వాక్యాన్ని మనం ఎరిగినటువంటి వారిగా వాడు చేయిస్తున్నటువంటి మోసాలకి మనం పడిపోకుండా మనం జీవించాలన్నమాట. స్థిరముగా, విశ్వాసంతో బలముగా ఉండినట్లుగా దేవుని యొక్క లేఖనాన్ని ఎరిగినటువంటి వారిగా ప్రార్థనలో స్థిరముగా పట్టుదల కలిగి ఉండాలని ఈ మాటలు దేవుని బిడ్డలైన వారందరికీ తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.